20 yearsలో నువ్వు మాత్రం ఏం చేంజ్ అవ్వలేదు. అక్కడే ఉన్నావు. సరే, కలుద్దాం. ఓకే సార్. ఏం చెప్పమంటారు? నాకు ఆయనలాగా ఫెయిల్యూర్ అవ్వాలని లేదు. మీరు ఫీజు కట్టారు కదా అని నేను నా కెరీర్ని నాశనం చేసుకోలేను. ఆయన మనల్ని బజార్కి లాగాలని ఫిక్స్ అయిపోయారు. అందుకే వరుసగా ఇలాంటి పనులు చేస్తున్నారు. సిగ్గు లేకుండా వాళ్ళ నంబర్లు కూడా తీసుకున్నాడమ్మా. డైలీ కస్టమర్ అనుకుంటా. చిచ్చి, మీరు నాకు నాన్న అని చెప్పుకోవడానికి నాకు అసహ్యంగా ఉంది. ఇందు, తోలు తీస్తా ఇంకొక మాట మాట్లాడావంటే. ఆయన సైలెంట్ గా ఉన్నారని నోటికొచ్చినట్టు వాగుతున్నా. ఆయన మీ మీద ప్రేమతో సైలెంట్ గా ఉండొచ్చేమో కానీ నేను అలా ఉండను. ఆయన ఏంటో నాకు తెలుసురా. మీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఆటో ఎక్కండి.